ఎన్ఆర్ఐ హస్బెండ్స్ వైఫ్స్ ఇండియాలో చేసే గొడవలు కేసెస్ నుంచి ఎలా బయటపడాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ముందస్తు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అన్నది ఇవాళ వీడియోలో చెప్తున్నానండి. అయితే జనరల్గా అమ్మాయిలు 498 కేసు ఫైల్ చేస్తారు, పోలీస్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి ఫైల్ చేస్తున్నారు అని తెలియగానే ముందస్తుగా మీరే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ జరుగుతున్న ఫ్యాక్ట్స్ ముందే ఇన్ఫామ్ చేయడం, లేదంటే ఒక కంప్లైంట్ కూడా ఫైల్ చేసేస్తే మంచిది. లేదు ఇంకా సేఫ్గా ఉండాలి, మీరు మీ కుటుంబ సభ్యులు ఇలాంటి అభియోగాలు చేస్తున్నారని భయపడి ఉంటే కనుక యాంటిసిపేటరీ బెయిల్ కూడా తీసుకుని రెడీగా పెట్టుకోవాలి. అలాగే ఫారిన్లో వర్క్ చేస్తుంటారు కాబట్టి అక్కడ ఫారిన్లో మనము అప్లై చేసుకోవాలి డైవర్స్కి. ఎందుకంటే ఇక్కడికైనా ఫారిన్లో ఫాస్ట్గా డైవర్స్ వచ్చేస్తుంది కాబట్టి మనం ఫారిన్లో ఉన్న ప్లేస్లో డైవర్స్ అప్లై చేసుకొని పెట్టుకోవాలి. అలాగే మీరు బ్యాంక్ అకౌంట్స్ ఏమైనా ఖర్చు పెట్టారా, ఆ ఖర్చు పెట్టిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా జనరల్గా ఏవో ఒకటి కొంటూ ఉంటారు, చేస్తూ ఉంటారు, అలాంటి బ్యాంక్ స్టేట్మెంట్స్, అలాగే ఇన్స్టా పోస్ట్లు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసుకున్న పోస్టులు ఉంటాయి కదా, అవి అమ్మాయి పోస్ట్ చేసిన మీరు పోస్ట్ చేసిన ఆ ఇన్స్టా పోస్టులు, అలాగే ఈమెయిల్స్ కూడా మనం ఏమైనా ఎక్కడికైనా వెళ్ళినవి కూడా ఈమెయిల్స్లో మనకి వస్తూ ఉంటాయి, టైమ్ లైన్స్ లాగా అవి. అలాగే ఫోటోగ్రాఫ్స్ కూడా మీరు భద్రపరచుకొని పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ఎవిడెన్స్ కింద పనికొస్తాయి. కేసు ఫర్దర్గా మూవ్ అయినప్పుడు ఇవన్నీ ఎవిడెన్స్ కింద పనికొస్తాయి అన్నమాట. అలాగే మనకి వీడియో కాన్ఫరెన్స్ కూడా అలౌ చేస్తుందండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఇంతకుముందు జీపీఏ హోల్డర్స్ని పెట్టుకుని చేసుకునేవాళ్ళు, ఇప్పుడు అవసరం లేదు. వీడియో కాన్ఫరెన్స్ కాల్ని కూడా అలౌ చేస్తుంది. ఎందుకంటే కొత్త బిఎస్ యాక్ట్స్లో మనకి జూలై 1 స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్లో ఉన్న మెసేజెస్ అలాంటివన్నీ కూడా ఎవిడెన్స్ కింద పనికొస్తుందని చెప్తుంది అనమాట. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. కాబట్టి ఈ జాగ్రత్తలు ఉండండి, సేఫ్ గార్డ్గా ఉండండి వైఫ్ చేసే యాక్టివిటీస్ నుంచి.